శాసన మండలి సభ్యులు అన్న కర్నె ప్రభాకర్ గారు, శ్రీశైల్ రెడ్డి గారు, అట్లాగే మరి ఈరోజు మండల ప్రెసిడెంట్లు మన తాండూర్ నియోజకవర్గానికి సంబంధించి బషీరాబాద్ మండల ప్రెసిడెంట్ గారు నర్సిరెడ్డి గారు, యాలాల్ మండల ప్రెసిడెంట్ గారు రవీందర్ రెడ్డి గారు, పెద్దేముల్ ఇప్పటిదాకా చాలా బాగా మాట్లాడిన సోదరుడు శ్రీనివాస్ గారు, ఎడవాయన శ్రీనివాస్ గారు, తాండూర్ మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి గారు, కోట్పల్లి మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ గారు, అట్లాగే వేదికపై ఆసీనులైన శకుంతల గారు, శివ గారు, రామ్లింగారెడ్డి గారు, రమేష్ గారు, ఉమాశంకర్ గారు, అశోక్ గౌతమ్ గారు, పేరు పేరున అందరికీ నమస్కారం, స్వాగతం. సర్పంచులు కొంతమంది భోజనం కూడా చేయలేదట, కాబట్టి ఎక్కువ టైం నేను తీసుకొని మీరు కొద్దిగా ఆలస్యంగా వచ్చినారు. రెండే విషయాలు నేను చెప్పేది. ఒకటి, మీకు మీ హక్కుల గురించి కూడా తెలవాలి. సర్పంచు అట్లాగే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ మీ హక్కులు, మీ నిధులు, మీ విధులు మీకే రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా మీకే చెల్లుతాయి తప్ప ఇందులో ఏ ఎమ్మెల్యే కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ పాత్ర ఉండదు అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మన భారతదేశంలో మనకు 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి గారు, మంత్రిమండలి, ఎంపీలు వాళ్ళంతా ఉంటారు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇంకొద్దిగా కిందికి జిల్లా పరిషత్తు, జిల్లా ప్రభుత్వం ఉన్నది. దానికంటే కిందికి మండల పరిషత్తు, ఇంకోవైపు మున్సిపాలిటీ అవి ఉన్నాయి. ఇక గ్రామ స్థాయిలో ఎక్కడైతే పల్లెల్లో ప్రజలు ఉన్నారో, మహాత్మా గాంధీ చెప్పినట్టు పల్లెలే పట్టుకొమ్మలని ఏదైతే చెప్పినారో అక్కడ కొలువుదీరిన గ్రామ పంచాయతీలకు మీరు ఇవాళ కథానాయకులు, కథానాయికలు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మంచి మాట చెప్పినారు. ఇవాళ ఇదేదో మీకు వచ్చే డబ్బులు అంటే మీకు ఇచ్చే నిధులు ఇవేదో రేవంత్ రెడ్డి జేబులకి వెళ్ళో, లేకపోతే స్పీకర్ ప్రసాద్ గారో, లేకపోతే మీ ఎమ్మెల్యే గారు ఇంటి వెనక పొలమమ్మో ఇస్తున్న పైసలు కావు, లేదా ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్న నాయకుల సొంత ఆస్తులు కావు, ఎవరి కూడా ఇవి సొంత పైసలు కావు. ఇవి ప్రజల సొమ్ములే, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైసలనే మళ్ళీ తిరిగి మనం ప్రజల అవసరాలకు అనుగుణంగా మనం ఖర్చు పెట్టేందుకే మనందరం ప్రజల సొమ్ముకు ధర్మకర్తల్లాగా సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మనందరం ఉన్నాం. రాజ్యాంగంలో ఏం రాసినారు స్పష్టంగా అంటే, మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఎక్కడ పల్లెల్లో ప్రజలు ఎంతమంది ఉన్నారు, పట్టణాల్లో ప్రజలు ఎంతమంది ఉన్నారు, దానికి అనుగుణంగా పల్లెల్లో ఎంతమంది ఉంటే దానికి అనుగుణంగా అన్ని డబ్బులు ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకు మంజూరు అవుతాయి. అయితే ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే పైసలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు రూపాయి వచ్చిందనుకోండి ఫైనాన్స్ కమిషన్ నుంచి, అందులో స్ట్రెయిట్గా గ్రామ పంచాయతీకి 85 పైసలు నేరుగా మీకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీకే వస్తాయి. ఒక 10 పైసలు మండల పరిషత్కు పోతాయి, 5 పైసలు మాత్రమే జిల్లా పరిషత్కు పోతాయి. కోర్స్ జిల్లా పరిషత్కు, మండల పరిషత్కు వేరే నిధులు కూడా అలాగుంటాయి. గ్రామ పంచాయతీ కూడా ఇంకేమైనా ఇతర రెవెన్యూ ఉంటే ఉంటుంది ఫైనాన్స్ కమిషన్ కాకుండా. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసేది మనం అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పైకెళ్ళి రూపాయి వస్తే మనం కూడా ఒక రూపాయి తోడేసి మీకు పల్లె ప్రగతి అనే కార్యక్రమం కింద ప్రతి నెల ఉద్యోగులకు జీతం ఇచ్చినట్టు పల్లెలకు కూడా పల్లె ప్రగతి నిధులు మనం మంజూరు చేసేది. ఇందులో ఎవ్వరికి కూడా ఏలు పెట్టే అవకాశం లేదు. సీదా సర్పంచ్ గారి ఖాతాలో, గ్రామ పంచాయతీ ఖాతాలో ఆ పైసలు వస్తాయి. నిన్న మొన్న నేను చూసిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ సర్పంచ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్య అంటుండు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది ఆయన చేతిలో ఏం లేదు. ఇందిరమ్మ కమిటీ నోటి పెట్టిండ్రు, కానీ అల్టిమేట్గా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఎవరికి కూడా ఇండ్లు రావు. మొత్తం బాసులు మీరే ఉంటారు, సంతకాలు పెట్టేది మీరే. నెంబర్ 1 యాద పెట్టుకోండి. గ్రామ పంచాయతీ కింద తీర్మానం చేసి ఫలానా వాడు కాంగ్రెస్ వాడు కాబట్టి ఇచ్చిండ్రు, ఇది కరెక్ట్ కాదు అంటే కొట్టుడు పోతుంది, చెల్లదు కూడా చెల్లదు. మీరే బాసులు, మీరే కథానాయకులు తప్ప వాళ్ళ చేతులు ఏముండదు. అట్లాగే రేపు కొత్త పెన్షన్లు ఇచ్చేదున్నా, పెన్షన్లు పెంచేదున్నా, ఇంకేమన్నా కొత్త పథకం పెట్టేదున్నా లిస్టు పెట్టాలి. గ్రామంలో ఎక్కడ పెట్టాలి లిస్టు? గ్రామ పంచాయతీలో పెట్టాలి. పెట్టాలంటే ఎవరు పెట్టాలి? మళ్ళా మీరే సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు. మీరు లేని వాళ్ళదేం నడవదు. ఇన్ని రోజులంటే ఆటలు నడిచినాయి, మీరు లేకుండే సెక్రటరీలను అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని ఆట ఆడింది. ఇప్పుడు నడవే. ఇప్పుడు మన వాళ్ళు 67 మంది గెలిచారు కాబట్టి మీరు ఎక్కడోళ్ళు అక్కడ ప్రజల కోసం గట్టిగా మాట్లాడతారు కాబట్టి తాండూరులో రేపటి నుంచి కథ మారుతుంది. ఇక వాళ్ళు నాకు తెలిసి అయితే ఈ ఎలక్షన్ చూసినాక, ఇక్కడ రిజల్ట్ చూసినాక జెడ్పీటీసీ, ఎంపీటీసీ పెడతారని నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడే సీనన్న చెప్పినట్టు అన్ని మనమే గెలిచినాం. కిందికేళ్ళ మీద దాకా మొత్తం గల్లీ టు ఢిల్లీ మనమే గెలిచినట్టువి. కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళకి నిజంగా ఎంత నిజాయితీ లేని మనుషులు అంటే, రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నేను కూడా చూసిన. మొదలు 5 నిమిషాలు ఏం చెప్పిండు, 66% వచ్చినాయి, ఇవన్నీ కూడా మా ముఖం చూసి వేసిండ్రు, మా పరిపాలనకు ప్రజలు ఇచ్చిన కితాబు అని మొదలు 5 నిమిషాలు చెప్పిండు.
అటెన్కి ఎవరో విలేకరు అడిగిండు ఒక 5 నిమిషాల తర్వాత, సార్ మరి చక్కగా రాలేదు కదా ఏం సంగతి అంటే, అవన్నీ మాయి కావే, అవన్నీ కింద ఊళ్ళల్లో లోకల్ పరిస్థితులు బట్టి ఉంటాయి, మాకేముంటుంది అని మొత్తం మాట ప్లేట్ ఫిరాయించేసిండు. ఒకటే ప్రెస్ మీట్లా ముందు 5 నిమిషాలు ఒక తీరుగా, ఆఖరికి ఒక తీరుగా. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, రేవంత్ రెడ్డి గారిలో 2 మనుషులు ఉంటారు, ఒకడు రాము, ఇంకోడు రెమో. అపరిచితుడు అప్పుడే గ్లోబల్ సమిట్ అని డ్రామా చేస్తాడు, పెద్ద 5 లక్షల కోట్లు వచ్చినాయి, 6 లక్షల కోట్లు వచ్చినాయి అంటాడు. మళ్ళీ అప్పుడే మనది బిచ్చప్ బతుకు, మనకి ఏడ పైసలు ఉన్నాయి, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతారు అంటున్నారు అని ఇంకో దిక్కు అట్లా మాట్లాడుతాడు. ఎవలేందో నిజం అర్థం కాదు మనకు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ ఇందాక పెద్దలు చెప్పింది అక్షర సత్యం. ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తారు, మీరు నేను చెప్పుడు కాదు. ఆయన పాపం మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ పక్కకే ఉంటాడు ఆయన చెప్పిండు శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు నిజాయితీగా, మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మా ఎమ్మెల్యేలకి పైసలు దిక్కులేవు, పేరెంటాలకు పోతున్నాం తప్ప మాకేం పని లేదు పాడలేదు, ఏం చేయాలి అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకొక ఎమ్మెల్యే చెప్పి ఏం చేసిండు, ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన ఇక రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడని చెప్పి అభివృద్ధి కోసం సీదా ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసేసిండు. ప్రపంచ బ్యాంకు నాకు 100 కోట్ల అప్పు ఇవా, మా ముఖ్యమంత్రి గారు ఇస్తలేడు అన్నాడు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, పక్క కాంగ్రెస్ ఎక్కడ ఉంటుందో ప్రోగ్రెస్ అక్కడ ఉండదు. కాంగ్రెస్ ఉన్నంతకాలం ప్రోగ్రెస్ మర్చిపోవుడే. ఇంకో 2 ఏళ్ళు మనకు కష్టాలు తప్పై. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలు ఎట్లుండే, ప్రతి ఊర్లో ఒక నర్సరీ, ప్రతి ఊళ్ళో మొక్కలు పెంచే కార్యక్రమం, ప్రతి ఊళ్ళో చెత్త తీసేందుకు ఒక ట్రాక్టర్, మొక్కలకు నీళ్లు పోసేందుకు ఒక ట్యాంకరు, ఆ చెత్త తీసి పారేసేందుకు ఒక దగ్గర వేసేందుకు డంపింగ్ యార్డ్. మనుషులు చచ్చిపోతే ఇదివరకు పొలాల కాడనో లేకపోతే వాక్ కాడనో చెరువు కాడనో దాన సంస్కారాలు చేసేది. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక వైకుంఠ ధామాలు ప్రతి ఊళ్ళో మనం కట్టుకున్నాం. అట్లే పిల్లలు ఆడుకునే తందుకు ప్రతి ఊళ్ళో క్రీడా ప్రాంగణాలు, పెద్ద మనుషులు వాకింగ్కి పోదలుచుకుంటే ప్రతి ఊళ్ళో పల్లె ప్రకృతి వనాలు. దేశంలో ఎక్కడ ఉన్నాయా ఇవన్నీ? ఎక్కడ భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. ఇది మనది మనం ఇచ్చుకుంటున్న సర్టిఫికేట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉత్తమ పంచాయతీలకు అవార్డులు ఇస్తుంది. ఏం చేసినారు తెలుసా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు? ఒక సంవత్సరం 22, 21 అనుకుంటా, 2021, 22 మొత్తం భారతదేశంలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన అనే కార్యక్రమం కింద 20 ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయి అని లెక్కదీస్తే 20కి 20 తెలంగాణలో ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గది కేసీఆర్ గారు చేసిన పని. అట్లాగే జనాభా పరంగా తీసుకుంటే మన రాష్ట్రం కేవలం 3%, భారతదేశం మొత్తం జనాభాతో పోలిస్తే 3% జనాభా తెలంగాణది. కానీ జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు పంచాయతీరాజ్ దినోత్సవం రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే 3% జనాభా ఉన్న తెలంగాణ 30% అవార్డులు గెలుచుకున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా.